Welcome to 585. కేటీఆర్ సారథ్యంలో వట్టినాగులపల్లిలో పర్యటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు వట్టినాగులపల్లిలో 1400 కోట్ల భూమిని కబ్జాకి తెరలేపారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. వారి గూండాలను పంపి భూ యజమానుల్ని బెదిరించారన్నారు. సర్వేయర్ల ద్వారా భూ అవకతవకలకు పాల్పడే ప్రయత్నం చేశారన్నారు. పొంగులేటి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి వ్యవహారాలే చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదు. మేము అందుకే సభా సంఘం వేయమని అడిగింది కూడా. మేము అక్రమ మైనింగ్ ఒకటి కాదు, మేము చెప్పింది మచ్చుకొకటి. ఇట్లా వందల క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతా ఉన్నారు. అందుకే అయితే వట్టినాగులపల్లి భూ వ్యవహారాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు అవినాష్. కేటీఆర్, హరీష్ రావు ఒకవైపు మాత్రమే విని మాట్లాడుతున్నారని న్యూజెన్ మేనేజింగ్ పార్ట్నర్ సిద్ధార్థ్ అన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించి తమ వాదన కూడా వినాలి అని కోరారు. వాళ్ళ అవకాశం ఇస్తే వారిని కలిసి మొత్తం వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీంట్లో హర్ష ఒక పార్ట్నర్, ఈజ్ నాట్ ఈవెన్ ఐఎమ్ ద మేనేజింగ్ పార్ట్నర్. అసలు ఇంకొకటి, ఇక్కడ దీన్ని పొలిటికల్గా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి పొలిటికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చూసుకోండి. యూ గైస్ విల్ హ్యావ్ యువర్ పొలిటికల్ ఫైట్స్ అండ్ బ్యాటిల్స్, దట్స్ ఆల్ ఫైన్. కానీ ఇక్కడ వచ్చేవారికి ఇది ఉత్తి ఏదో హర్షాని ఇంకా మినిస్టర్ గానే టార్గెట్ చేస్తున్నట్టు కాదు. ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్. మా కంపెనీ ఉంది, మా కంపెనీలో ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు ఇబ్బంది పడుతున్నారు. మా ప్రతినిధి రాకేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లైవ్లో ఉన్నారు. రాకేష్, కేవలం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడి మీదే కాదు, కేటీఆర్ ఏకంగా ప్రభుత్వం మీదే, ఇతర మంత్రుల మీద కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రతిస్పందన వస్తోంది అధికార పార్టీ నుంచి? అధికార పార్టీ వెనకుండే ఈ ప్రెస్ మీట్ పెట్టించారనేది బీఆర్ఎస్ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. ఈ 27 ఎకరాల వట్టినాగులపల్లి ల్యాండ్ ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలందరూ కూడా ఆ ల్యాండ్ను ఫిజికల్గా అక్కడికి వెళ్ళి ఆ బాధితులతో అక్కడ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. బాధితులతో కూడా మా ల్యాండ్ కబ్జా అయింది, మా ల్యాండ్ కబ్జా కాకముందు 2 సార్లు మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు హర్ష ఇద్దరు మా ఇంటికి వచ్చారు, బెదిరించే ప్రయత్నం చేశారు. వినకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి, రెవెన్యూ వ్యవస్థను వాడి అక్కడ కావాలని ఒక సర్వే క్రియేట్ చేసి ఆ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నట్టుగానో లేకపోతే కొంత ల్యాండ్ వేరే సర్వే నెంబర్ దాంట్లో ఇంక్లూడ్ అయినట్టుగానో చూపించి మమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారంటూ వాళ్ళు మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటాం, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. రెవెన్యూలో 1 కోటి ఎకరాల భూమి ఇలా తప్పుడు సర్వే నెంబర్లు వేసో లేకపోతే నిషేధిత జాబితాలో వాటిని పెట్టి కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ అక్కడ కొన్ని ఆరోపణలు చేశారు. చాలా తీవ్రమైన అటువంటి ఆరోపణలు మంత్రి పొంగులేటిపై, ఆయన కుమారుడిపై, హర్షపై కూడా చేశారు. ఎవరైనా ఇలాంటి బాధితులు ఉంటే, పొంగులేటికి సంబంధించో, ప్రభుత్వానికి సంబంధించో, లేకపోతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎవరైనా బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్తో తెలంగాణ భవన్కి రండి, న్యాయ సహాయం చేస్తాం, అవసరమైతే మేము కూడా వెనకాల ఉంటామంటూ ఆ ల్యాండ్లో ఉండి ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అనేది కొంత సంచలనంగా మారింది. ఇప్పుడు అవతల పార్టీ ఎవరైతే అవినాష్ షా అక్కడ ఉండి ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ క్లబ్లో, ఆయన చెప్తున్న వివరాలు ఇంకొంత డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్. మేము వాళ్ళు ఇద్దరం కలిపి పంచుకున్నటువంటి భూమి, తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి. ఆ పంచుకున్న దాంట్లో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2020లోనే మేము ఒక సర్వే నిర్వహించాం. ఆ సర్వేలోనే కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో మా భూమి అక్కడ ఉన్నట్టుగా తేలింది. 27 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తులు కావాలని కొంత ఇష్యూ చేస్తున్నారు. మాది కేవలం 3 ఎకరాలే. ఆ 3 ఎకరాల్లో మాకు మిగిలింది ఎకరం మాత్రమే. 2 ఎకరాలు మాకు దాంట్లోంచి రావాలనే మేము ఫైట్ చేస్తున్నాం. ఇది కోర్టులో ఉంది. దీంట్లో రాజకీయ జోక్యం లేదు. పొంగులేటి కొడుకు హర్షకో దీంట్లో సంబంధమే లేదంటూ ఇటువైపు ఉన్నటువంటి అవినాష్ పార్టీ చెప్తున్నటువంటి విషయం. అయితే బీఆర్ఎస్ కావాలనే దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక 2 వర్షన్లు వినాలి. అటు సతీష్ షా ఎవరైతే ఇప్పుడు ఆరోపిస్తున్నారో మా భూమి కబ్జా గురైందని చెప్తున్నారో వాళ్ళ వర్షన్ విన్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ చూశారు. అలాగే మా డాక్యుమెంట్స్ చూడండి, మా వర్షన్ వినండి. మేము చెప్పేటువంటి విషయాన్ని కూడా వింటే మేము అంటే ప్రజలకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది, మేము వివరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. సో బీఆర్ఎస్ అయితే కావాలని కౌంటర్గా గవర్నమెంట్ పెట్టించినటువంటి ప్రెస్ మీట్గా దీన్ని చూస్తుంది. రేపు అవసరమైతే బీఆర్ఎస్ నుంచి కూడా దీని కౌంటర్ ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేపు
కేవలం ఈ ల్యాండ్ మాత్రమే కాదు, అవతల వైపు ఉన్నటువంటి క్వారీలు ఎక్కడైతే క్రషర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిల్లో కూడా వెళ్ళి పరిశీలిస్తాం, దాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తంగా వట్టినాగులపల్లి హాట్ ప్లేస్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి 27 ఎకరాల బిట్ ఇప్పుడు రెండు పార్టీల మధ్య నగులుతున్నటువంటి అంశంగా మారింది. నిజంగా పొంగులేటికి సంబంధాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఆ ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీలకు రెండు పార్టీలు మద్దతు ఇస్తున్నట్టుగా, ఒక్కో ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఉన్నట్టుగా బయటకు మాత్రం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ మాత్రం స్పష్టంగా ఇది ఒక అవినీతి వ్యవహారం, దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇక్కడికి వచ్చామని బీఆర్ఎస్ చెప్తుంది. అక్కడ మాత్రం ఇది పొంగులేటికి సంబంధం లేదు, అక్కడ కనిపిస్తున్నటువంటి న్యూజెన్ కంపెనీ మాత్రమే ఉంది. హర్ష దగ్గర కేవలం డిజైన్స్ కోసమో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని సజెషన్ కోసమే వచ్చారనేది అవినాష్ షా చెప్తున్నటువంటి వర్షన్. రేపు ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మూవింగ్ టు థర్డ్ న్యూస్. రాజధాని మీద తీర్మానంపై ఏపీలో పొలిటికల్ తీర్మానం నడుస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం, అమరావతి అజేయం. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఒక తీర్మానాన్ని కూడా చేసింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే పార్లమెంట్ కూడా ఆమోదించబోతుందని చెప్తోంది. ఆ తర్వాత అమరావతిని ఎవరు టచ్ కూడా చేయలేరని అంటుంది కూటమి ప్రభుత్వం. సూళ్లూరుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు, 3 ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికి హామీ ఇస్తున్నాం, అమరావతి హైదరాబాద్ కంటే, చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలు చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదని వైసీపీ అంటోంది. రాజధానులపై నిర్ణయం అన్నది రాష్ట్రాల ఇష్టమని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధ గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేది, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఒకవేళ రాజధానిగా అమరావతి ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు రాజధాని మార్చుకునే అధికారం లేదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ఇంచు కూడా కదల్చలేరు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వం చేసిన తీర్మానానికి అంత పవర్ లేదు అని చెప్పి వైసీపీ అంటుంది. అసలు ఏం జరుగుతుంది రాజధాని విషయంలో? ఎగ్జాక్ట్లీ, రాజధాని శాశ్వతం అని ఒక ఇంచు కూడా కదిల్చలేరని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కీలక నేతలు, దాదాపుగా అది పార్టీ అభిప్రాయం అన్నట్టుగానే చూడాల్సిన 2 ఆ స్థాయి కలిగిన నేతలు, 2 సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించిన కమిటీలో ఉన్న నేతలు. సో వాళ్ళిద్దరు చెప్తోంది రాజధాని అనేది రాష్ట్రాల అంశం, దాన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే అప్పుడు మార్చుకునే అధికారం ఆయా ప్రజలు ఎన్నుకున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ శాశ్వతంగా ఉన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అమరావతిని అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే సరిపోతుందా అని ధర్మాన చేసిన కామెంట్స్ కూడా చాలా స్ట్రాటజిక్గా చూడాలి. ఆయన చెప్పిన మాటల్లో ఒకవేళ
ఫెయిల్ అయితే అన్న పదాన్ని వాడారు. అంటే ఒకవైపు వాళ్ళు అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్తూనే మరొక వైపు ఇంకొక ఆప్షన్ కూడా సిద్ధం చేసి పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని అంశాల్లో పునః పరిశీలన ఉండబోతుందని పరోక్షంగా చెప్పే సంకేతాన్ని ఇచ్చారు. దాని ద్వారా పెట్టుబడులకు సంబంధించిన అంశం పైన డీస్టెబిలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవాళ్ళు మరొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా పెట్టుబడులు ఆగకుండా ఉండేందుకే, వేగంగా అభివృద్ధి పనులు ముందుకు వెళ్లేందుకే ఈ ప్రయత్నం చేస్తోంది. రాజధాని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. వాస్తవానికి రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోని అంశమే, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానికి కొంత రెసిస్టెన్స్కు సంబంధించిన కొంత ఇమ్యూనిటీ అయితే ఆ రాజధాని రైతులకు ఉంది. ఎందుకంటే ఇది ల్యాండ్ పూలింగ్తో చేస్తున్న రాజధాని. రాజధాని రైతులకు కొన్ని హక్కులు ఇచ్చారు, రాజధాని రైతులకి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు. వాటిని ఫుల్ఫిల్ చేయకుండా రాజధాని మార్చడం అంత సాధ్యం కాదు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా చెప్పాల్సిన నేపథ్యం. అందుకనే ఆ నేపథ్యంలోనే సిఆర్డీఏకి సంబంధించిన అన్ని ఆ ప్రాంతాలని రాజధాని అనే ప్రాంతంలో చేర్చి అమరావతి రాజధానిగా చెప్పే ప్రయత్నాన్ని ఈ రెజల్యూషన్ ద్వారా చేయబోతున్నారు. అదే అంశాన్ని ప్రభుత్వం నొక్కి వక్కానిస్తోంది. మిగతా రాష్ట్రాల రాజధానులు వేరే, ఆంధ్రప్రదేశ్ రాజధాని వేరే. మిగతా రాష్ట్ర రాజధానులు ల్యాండ్ పూలింగ్తో కనెక్ట్ అవ్వలేదు. రాజధాని రైతుల అభివృద్ధికి సంబంధించి దాంట్లో కమిట్మెంట్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైతులకు కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఆ కమిట్మెంట్ నెరవేర్చకుండా తప్పించుకునే ప్రసక్తే లేదు. అలాంటి రాజ్యాంగ రక్షణ కల్పించే ప్రయత్నమే ఈరోజు పార్లమెంటు ద్వారా చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే, మరొక వైపు చాలా కేటగారికల్గా ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఎక్కడ ఆర్టికల్ 162 ప్రకారం రాజధానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నియమించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గతంలో మనకి మెడ్రాస్ కావచ్చు, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇవన్నీ రాజధానుల కంటే కూడా అవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగా చూడాల్సిన అవసరం. అప్పట్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మద్రాసు నుంచి ఆంధ్రాకు వచ్చింది, కర్నూలుకు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కలవడంతో హైదరాబాద్ యాడ్ అయింది. సో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి, అలాగే గతంలో జార్ఖండ్ కానీ లేకపోతే జార్ఖండ్కి సంబంధించి కావచ్చు, ఉత్తరాఖండ్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఏర్పడ్డప్పుడు మొదటిగా రాజధాని మాత్రం పార్లమెంట్లో మెన్షన్ చేస్తారు. కానీ అది పార్లమెంట్ ఇష్ట ప్రకారంగా రాష్ట్రాల రాజధాని ఉండదు. ఆయా రాష్ట్రాలే ఒక రాజధానిని నియమించుకునే అవకాశం ఉంది, ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అది విఫలమైతే మళ్ళీ తిరిగి వేరొక ప్రాంతానికి, ఉదాహరణకి జార్ఖండ్కి సంబంధించి ఇప్పుడు అక్కడ జార్ఖండ్ రాజధాని ఉన్నప్పటికీ కూడా మరొక ప్రాంతంలో వింటర్ సెషన్ కావచ్చు, లేకపోతే సమ్మర్ సెషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ప్రయత్నాలు కొన్ని ప్రాంతాల్లో జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లానే పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. దాంట్లో బలవంతంగా రాజధాని ఇదే అని చెప్పే ప్రయత్నం ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఒకవేళ విఫలమైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ ఈరోజు చాలా స్ట్రాటజికల్గానే చెప్పిందని అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎక్కడైతే పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా ఒక స్టెబిలిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఒక రాజ్యాంగ రక్షణ కల్పించే ప్రయత్నం చేసిందో దాన్నే ప్రశ్నిస్తూ దాన్నే అనుమానాస్పదంగా చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సో మరొకసారి దీని మధ్య ఖచ్చితంగా రెండు పార్టీల అధికార కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరొకసారి మాటల యుద్ధం కావచ్చు, మరొకసారి రాజకీయ రచ్చ జరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ చెరుపెక్కాయి, భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1635 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లకు పైగా నష్టపోయాయి. దీంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్స్ కుప్పకూలిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి, చమురు ధరల భగభగలు, ఇరాన్కు మద్దతుగా హౌతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో ఇన్వెస్టర్స్ ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ సూచీలో హిందాల్కో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ షేర్స్ రాణించగా యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. స్టాక్ మార్కెట్ పతనం, డాలర్ దెబ్బకు మన రూపాయి చరిత్రలో తొలిసారి ఏకంగా 95 రూపాయల కనిష్టానికి పడిపోయింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం, ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం వల్ల డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి దారుణంగా పడిపోతోంది. మరోవైపు ఆర్బీఐ తీసుకున్న కొన్ని కఠిన చర్యలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ మార్కెట్ ఒత్తిడి ముందు అవి నిలవలేకపోయాయి. దీంతో అత్యంత కనిష్టానికి రూపాయి పడిపోయింది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో అందిస్తారు. సుకుమార్, ఇంకా ఈ పతనం ఎన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో రోజుకి $100 మిలియన్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరపకూడదు అని చెప్పి ఇటు బ్యాంకులకి ఆర్డర్ జారీ చేయడం జరిగింది. దీనివల్ల బ్యాంకులు లిక్విడిటీ క్రంచ్లోకి ఇరుక్కునే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లనే పిఎస్యూ బ్యాంక్స్ దగ్గర నుండి అన్ని బ్యాంకులు కూడా ఈరోజు బ్లడ్ బాత్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మనం గమనించాలి. మరోవైపు ఈ ఒక్కరోజే దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్వెస్టర్స్ ఆవిరయ్యాయి అంటే ఎంత తీవ్రంగా బ్లాక్ మండే అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు
బ్యాంకులు రాబోయే రోజుల్లో లిక్విడిటీ క్రంచ్లో ఇబ్బందులు పడకుండా ఏదైతే ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందో ఈ నిర్ణయాలు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఒకవేళ ఒక రూపాయిని కట్టడి చేసే ప్రయత్నంలో బ్యాంకులు ఇబ్బంది పడతాయా, బ్యాంకులకి నష్టాలు వస్తాయనేది కూడా ఈరోజు మార్కెట్ల పరిస్థితిని బట్టి మనం అంచనా వేయచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ కావచ్చు, మిగిలిన బ్యాంకులన్నీ కూడా ఈరోజు మిగిలిన ఆర్థిక వ్యవస్థ అంతా బాగున్నప్పటికీ కూడా బ్యాంకుల్లో కంటిన్యూస్ సెల్లింగ్ రావడం అనేది మాత్రం ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం చూడాలి. ఒకవైపు ఇప్పటి వరకు యుద్ధ భయాలు ఉంటే మరోవైపు రూపాయి రోజు రోజుకి క్షీణించి ఈరోజు దాదాపు 95 రూపాయల దగ్గర డాలర్ క్లోజ్ అవడం జరిగింది. ఇవన్నిటినీ చూస్తే ఇన్వెస్టర్లు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టారో వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పటికే కంటిన్యూస్గా సెల్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడున్న రూపాయి విలువ ఇప్పుడున్న రూపాయి విలువని కంపేర్ చేస్తే దాదాపు వాళ్ళకి 30-40% లాసెస్ వస్తుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ అందరూ వెనక్కిపోతున్న పరిస్థితి. సో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో మార్కెట్లు మరింత కిందికి వెళ్తాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం కన్నా కూడా కాస్త వెయిట్ చేయడమే బెటర్ అని చెప్పి అనలిస్టులు చెప్తున్నమాట. రైట్ సుకుమార్, ఇది 5/5.